హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఎంఎస్ ఈజీ రెసిపీకి స్వాగతం. ఈ వీడియోలో వాము ఆకుల పచ్చడి తయారీ విధానాన్ని ఈజీ మెథడ్‌లో చూపిస్తున్నానండి. ఇలా ఉన్న వాటిని తీసుకొని, తుంచుకొని, శుభ్రంగా కడిగి అలా పక్కకు పెట్టేసుకోవాలి. మందపాటి బాండీ స్టవ్ మీద పెట్టేసుకొని, స్టవ్ సిమ్‌లో పెట్టేసి, కొద్దిగా ఆయిల్ వేసి వేడెక్కాక కొద్దిగా జీలకర్ర, ధనియాలు, కొంచెం మినప్పప్పు, ఆ తర్వాత కొద్దిగా పసుపు యాడ్ చేసుకోవాలి. కొంచెం శనగపప్పు యాడ్ చేసుకోవాలండి. ఆ తర్వాత ఎండుమిర్చి కూడా యాడ్ చేసుకొని వేడెక్కినటువంటి నూనెలో వేయించుకోవాలి. కొద్దిగా ఆహ్, బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కొద్దిగా వేయించుకోవాలి. వేయించుకొని ఈ విధంగా వేయించుకున్న తర్వాత ఫస్ట్ మిర్చి తీసేసుకోవాలి. ఆ తర్వాత పప్పులన్నీ కూడా తీసేసుకోవాలండి. కొద్దిగా ఈలోపు 2 రెమ్మలు చింతపండు కడిగి నానబెట్టేసుకోవాలి. ఈ ఆయిల్‌లోనే ఇదే బాండీలో కొద్దిగా మనం కడిగి పెట్టేసుకున్నటువంటి వాము ఆకులు వేసి వేయించుకోవాలి. స్టవ్ సిమ్‌లోనే ఉంచుకోవాలి. ఆయిల్ అది సరిపోతుందండి. ఎక్కువగా పట్టదు. జీరో ఆయిల్ అనే అనుకోవాలి. జీరో ఆయిల్ వాము ఆకుల పచ్చడి. మరి ఈ విధంగా వేసుకొని స్టవ్ సిమ్‌లోనే పెట్టేసుకొని కొద్దిసేపు అలా వేగనిచ్చుకోవాలి. తొందరగానే ఇది మగ్గిపోతుందండి. కొంచెం మోతాదు చూసుకొని సాల్ట్ వేసుకోవాలి. ఈ వాము ఆకులు త్వరగానే మగ్గిపోతాయండి. మరి ఇది ఎండుమిర్చితో చేస్తున్నాం కాబట్టి చక్కని స్మెల్ ఉంటుంది. చాలా మంచి టేస్ట్ ఉంటుందండి. ఒక 3, 4 రోజులైనా ఉంటుంది. కాకపోతే ఈ పచ్చడి ఉన్నప్పుడు మనం పచ్చడి చపాతీకి, పుల్కాకి, దోసకి, ఇడ్లీకి, ఉప్మాకి, అన్నానికి, వేడి వేడి అన్నంలోకి చాలా మంచి టేస్ట్ ఉంటుందండి. మరి ఈ విధంగా మగ్గిన తర్వాత మనం ఇంకా ముందుగా నానబెట్టుకున్నటువంటి చింతపండును అందులో వేసుకొని కలుపుకోవాలి. ఈ విధంగా కలిపినటువంటి దాన్ని ఆ తర్వాత చల్లారనిచ్చుకోవాలండి. చింతపండు మన టేస్ట్ అండి. ఇష్టం కొద్దిగా పులుపు ఎక్కువ తినేటువంటి వాళ్ళు కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు, లేదా లైట్‌గా వేసుకోవచ్చు. ఒక్క 2 నిమిషాలు మూత పెట్టి తీస్తే త్వరగా మగ్గిపోతుంది. ఇంకా ఇప్పుడు బంద్ చేసుకోవచ్చు. ఇది పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్‌లో ఆహ్, వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఈలోపు తాలింపు గరిట స్టవ్ సిమ్‌లో పెట్టేసుకొని, గరిట పెట్టేసుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని తాలింపు దినుసులు వేసుకోవాలి. అందులో వెల్లుల్లిపాయ చివర్లో వేసుకోవాలండి. తాలింపు అయ్యాక పక్కకు పెట్టి లాస్ట్‌లో మరి మిక్సీ జార్‌లో ముందుగా వేయించి పెట్టుకున్నటువంటి దినుసులన్నీ కూడా వేసుకొని గ్రైండ్ చేసేసుకొని, ఆ తర్వాత వామాకుల మిక్స్ కూడా వేసేసుకొని పచ్చడి బరకగా రుబ్బుకోవాలి. ఇక తాలింపు అందులో వేసి యాడ్ చేసుకోవాలి. గాజు బౌల్‌లో పెట్టుకొని వేడి వేడి అన్నంలోకి వడ్డించుకుంటే చాలా రుచిగా ఉంటుంది. ప్లీజ్